మేడ్చల్ మల్కాజ్గిరి రోజు రోజుకి వార్తల అగ్రస్థానాన్ని నిలుస్తోంది. ఇందుకు కారణం మండలంలోని ప్రభుత్వ భూములు కబ్జాదారులు ఆక్రమించుకుని వాటిని బహిరంగ ఫ్లాట్లుగా మార్చి అమాయకంగా ఇళ్లు లేని పేదలకు కొన్ని లక్షల రూపాయలకు అమ్ముకోవడం ఇందుకు కారణం. వాటిలో కొన్ని స్థలాలు విక్రయిస్తున్నారు, మరి కొన్నింటిని చిన్న చిన్న గదుల్లో నిర్మిస్తున్నారు. అదే ఎన్హెచ్ఎన్ కోర్టు కేవైడి 297/62/50 ప్రధానంగా కుత్బుల్లాపూర్ మండలం 329/1, 342/1 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూములు కబ్జాదారులు ఆక్రమించుకుని కొన్ని ఫ్లాట్లు అమ్మి కోట్లాది రూపాయలు వెనకేసుకుని స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో కొందరు దినసరి కూలీలు కోటేశులుగా మారారు. మరికొందరు పక్కనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సర్వే నెంబర్ 307లోని ఏపీఎన్ఎస్పీ భూములను ఆక్రమించుకుని కోట్లాది రూపాయలు వెచ్చించి శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. చెప్పిన సర్వే నెంబర్లో 307లో భూములు కబ్జా చేసిన కొద్ది మందిలో వాసి దేవకుమార్ ఒకరు. భూ కబ్జాలకు ముందు ఈ కుర్రాడే దేవకుమార్ ఏం చేశాడు, కబ్జాదారులు ఎలా అయ్యాడు, ఎంత సంపాదించాడు అనే అంశాలు గ్రామ దండోరా ప్రత్యేక కథనం. మండలం గాజుల రామారం గ్రామంలో వింత ఘటనలో చోటు చేసుకుంది. గాజుల రామారం సర్వే నెంబర్ 307 పత్రాలతో ఇక్కడి భూమిని కొందరు నవాబులు నుంచి కొనుగోలు చేశాడు. విషయం తెలిసిన వారు ఆయన కానీ నా దారు కబ్జాకోరు ఇక్కడ సర్వే నెంబర్ 307లో ఉన్న ఏపీఎస్పీ భూమిని ఆక్రమించుకుని అందులోని భూమి నెంబర్లు వేసి కొందరు నవాబులు వారసుల ఆధీనంలో ఉండి ఈ లాంగ్ బీయింగ్ టీ లాలా బేర్బాస్ కుత్బుల్లాపూర్ మేడ్చల్ డిసెంబర్ 21 హైదరాబాద్ నగరంలోని దండోరా గ్రామంలో అక్రమ హక్కులు ప్రభుత్వ భూములను ఆక్రమించి కోట్లాది రూపాయలను అప్పులు పాలు చేస్తూ సంబంధిత అధికారులు తెలియకుండా అంతా మంచి జరుగుతుందని ఇక్కడ ప్రజలు అంటున్నారు. కబ్జాకోరల్లో 307 నకిలీ పత్రాలు, నకిలీ సంతకాలు, నవాబులు భూములు లాంటి బురిడి, నకిలీ సంతకాలతో మోసగాడు, కోర్టులు దండుకున్న వాసి దేవర్ కుమార్కు తోడు రౌడీలు నా వెనక పెద్ద మనుషులు ఉన్నారు అంటున్న నకిలీ దేవుడు. పూర్తి సహకారంతో అందించిన గత రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఉరువెళ్తున్న అధికారులు పట్టపగల నిర్మాణాలు చేస్తున్నా పట్టించుకోరా. స్టైల్ మార్చిన కబ్జాదార్, రూటు మార్చిన గాజుల రామారం సర్వే నెంబర్ 307లో ఏపీఎస్పీ భూములు కబ్జాకు ముందు వాసి దేవకుమార్ ఒకరు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట డివిజన్లోని లాట్ ఇస్తాన్ నెట్టార్లో ఈ సేవా కేంద్రాన్ని స్థాపించు. సాదాసీదాగా మణికి డబ్బులు బదిలీ సర్వీస్ ప్రొవైడర్. తర్వాత ఏమనుకున్నాడేమో కానీ వృత్తిలో ఉండగానే న్యూస్ వెడల్ ఐడి కార్డు తెచ్చుకుని నీ టీవీ అయ్యాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. జగద్గిరిగుట్ట డివిజన్, గాజుల రామారం డివిజన్లో తిరుగుతూ రిపోర్టర్గా ప్రజలకు పరిచయం అయ్యాడు. ఎక్కడ ఏ దినపత్రిక ప్రజల బాగోగుల గురించి వార్తలు రాకపోయినా తమకు ఉపయోగపడుతుంది కానీ అలా గడిపారు. ఇదే సమయంలో కుత్బుల్లాపూర్ అయోధ్య నగరం తన వద్ద ఉన్న 50 గజాల స్థలంలో డబ్బులు లేకపోయినా 3 అంచెల ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశాడు. అంటే ముందే తెలిసిపోయింది. కుత్బుల్లాపూర్ చెందిన వారి దేవకుమార్కి నీ ద్వారా స్థానిక ప్రజాప్రతినిధులకు పరిచయం ఏర్పడింది. భూమి వ్యవహారాలు తెలుసుకుని కబ్జాదారులు వార్తలు రాస్తూ కర్నూలు చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకునేవాడు. ఈ విషయం పొడి మరియు తడిగా ఉంది. అప్పటి నుంచి కుత్బుల్లాపూర్ మండలం ఆసర్గట్టు పింగ్ బస్తీలోని సర్వే నెంబర్ 325/1, 12లోని ప్రభుత్వ గదులు ఒకవైపు కబ్జాదారులతో కుమ్మకాయ, మరోవైపు కొన్ని లక్షల రూపాయలతో కుమ్మకాయ వస్తున్నారు. జర్నలిస్ట్గా బాగా సంపాదించలేడని తెలిసి ఫేక్ రేవుడు చాడారు. కాళ్ల రాడ్లతో పనులు చేయిస్తూ అందరి కంటికి దండెత్తారు. తర్వాత రామారం సర్వే నెంబర్ 300లో భూములు దిక్కున ఏపీఏ భూములు పరిశీలించారు. మీరు ఎంత సంపాదిస్తున్నారు? 22,500, 207/1 ఏసీఎస్ఎస్సీ భూములను నవాబుల నుంచి కొనుగోలు చేసినట్లు చెబుతున్న కళాకారుడు వాసుదేవ్ కుమార్ సుమారు 30 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నట్లు సర్వత్రా సమాచారం. ఈ విషయం తెలిసిన స్థానిక తహసీల్దార్ ప్రశ్నించే కొందరు ప్రకటనలు స్టాళ్ల నడుము ముగిసినట్టు తెలిసింది. మరి అత్తగారి మాటలకు ఎంతమంది రిపోర్టర్లు మోసపోతారో వేచి చూద్దాం. 2 రోజుల క్రితం ప్రభుత్వ భూముల్లో ఉన్న ఆశ్రమ నిర్మాణాలు పోలీసుల రక్షణతో తొలగించి ఎన్ని రోజులు అయ్యాయో తెలియదని స్థానిక రెవెన్యూ ఏపీఎస్పీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఎన్సీ భూములు కొన్ని కోట్ల రూపాయలు అక్రమంగా పొంది 55.12 ఎకరాలు ఉన్నాయని నకిలీ దరఖాస్తులు సమర్పించి రెవెన్యూ అధికారులు సమాచారం అందిస్తూ ఈ కోటీశ్వరుడు కబ్జాదారుని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ ఏపీఎస్సీ భూములను వెంటనే అరెస్ట్ చేశారు. కబ్జాకోర 307లో కొన్నట్టు నటించిన కొన్ని పెద్ద చెరువులను అతికించి కొన్ని లక్షల రూపాయలు దోచుకున్నాడు. పండితులుగా తీసుకున్న తర్వాత 300 ఇంగ్లాలో మొదటి రోజు బాణాలలో కొబ్బరికాయలు కొట్టారు, యాత్ర చేశారు. తర్వాత దవాఖానాలో ప్రతి నగరంలోని సర్వే నెంబర్ 307లో ఏపీఎన్సీ భూమిలోనే అక్రమంగా చిన్న గది నిర్మించి అందులో సకల సౌకర్యాలు కల్పించారు. ఆ గదిలో దింపిన కరెంటు మీటర్ సహాయంతో యాడ్ స్థలాలకు కోర్టు ఆర్డర్ వచ్చింది. అప్పటి కుత్బుల్లాపూర్ రెవెన్యూ అనుబంధ అధికారి పరమేశ్వర్ రెడ్డి గ్రౌండ్ ఫ్లోర్ వేశారు. అయితే తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు కంకణం కట్టుకున్న నాడారు ఆక్రమణదారు వాసి దేవకుమార్ సాక్షి పత్రాలు DUP నెంబర్తో కోర్టుకు హాజరయ్యారు. గాజుల రామారం డివిజన్లోని నారాయణ రెడ్డి నగర్ పక్కన ఉన్న గాలిపోచమ్మ బస్తీకి అనుకుని ఈ భూమిని రెవెన్యూ కార్యాలయం నుంచి సేకరించిన రిటర్నబుల్ ల్యాండ్గా పేర్కొంటూ ప్రభుత్వం కొన్ని సూచనలు బోర్డులు ఈ భూమిపై నాది అని పెట్టింది.
అప్పటి ఏపీఎన్ఏఎన్సీ అధికారుల ఫిర్యాదుపై జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో అప్పటి హౌస్ ఆఫీసర్ హెచ్చరించడంతో అతను తాను చేతులతో తన పాత బస్తాలను తీసుకున్నాడు. ఇక్కడ పనిచేయడం లేదని తెలుసుకున్న నారదుడు కాలచవారు చంద్రగతి నగర్కు చెందిన డాక్టర్ మా దేవేందర్ నగర డబ్బులు చెల్లించి కొన్ని లక్షల రూపాయలు చెల్లించి పూజలు చేశారు. దీని తర్వాత చంద్రగిరి నగర్కు చెందిన అదే వైద్యురాలు కుక్కటిపల్లికి చెందిన శాంతిని రావు పరామర్శించారు. ఇంతేను కట్టమైసమ్మ ఆస్తి చాలా అధ్యాయాలుగా 30 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇందుకు నీకు షేర్ ఇస్తానని నటిస్తూ గడిపారు. ఎల్లమ్మ బండ్ల నివాసమున్న గోపి కృష్ణ వద్ద సుమారు 15 లక్షల రూపాయలు, అసలు వ్యక్తి అయిన శ్రీకాంత్ నుండి 3 లక్షల రూపాయలు తీసుకుని ఫ్లాట్ చూపించకుండా ఎదుర్కొనలేనని చెప్పాడు. అంతే అరకెళ్ల చైతం భూనిధి ఓడియూనాల్ పత్రం అంటూ పారిపోయాడు. అంతేకాకుండా ఎంతోమంది అమాయకులను కొన్ని లక్షల రూపాయల నుంచి కోట్లు పెంచాడు. పోలీసు శాఖల ఉన్నతాధికారులు కూడా ప్లాట్లు అమ్మి వసూలు చేశాడు. లక్షలాది రూపాయలు అయితే స్థానికంగా రెవెన్యూ అంటే ఏంటో తెలియటం లేదు. కొన్ని బోర్డులపై జనతారం టూబు నెంబర్ని తీసుకుని ఇక్కడ 207 సర్వే నెంబర్లో పూడ్చిపెట్టి వాటి రసీదులు తీసుకుని కొంతమంది కొనుగోలుదారులు పంపిణీ చేయగా ఎన్ఓఎంకు కొంతమంది సొమ్ము అందింది. తన డబ్బు ఖర్చు పెట్టడానికి ఏమీ తెలియదని అమాయకులు కోట్లాది రూపాయలు ఇచ్చి స్థాపించిన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి తన సైట్లో సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని తన పని తాను చేసుకుపోతున్నాడు. సందడి చేయక ముందే గెలిచేది. గాజుల రామారం సర్వే నెంబర్ 307లో ఏపీ ఎస్సీ భూముల కబ్జాకు ముందువాసి దేవకుమార్ ఒకరు సాదా సీదా మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ప్రొవైడర్. అతను లాట్ ఇస్తాన్లోని నెట్టర్లో ఈ సేవా కేంద్రాన్ని